ఎన్‌పీఎస్ వసూలు అనే స్కీమ్ గురించి మీకు ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చిన్న పిల్లల గురించి పెన్షన్ స్కీమ్‌ని లాంచ్ చేశారు. ఈ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ దీన్ని ప్రొవైడ్ చేశారు. సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ చెప్పారు. ఈ దీని యొక్క గురించి ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల ఫుల్‌గా పొటెన్షియల్‌గా పెరిగేటప్పటికి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది, ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ వచ్చి 2024-25 యూనియన్ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేశారు. గానీ దాన్ని ఒక ఫుల్‌గా అప్‌లోడ్ అవ్వడానికి సెప్టెంబర్ 18, 2024 ఫుల్‌గా అప్‌డేట్ చేశారు. ఈ ఫండ్ ఒకటి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ ఆఫ్ అథారిటీయే పీఎఫ్ఆర్‌డీఏ దీన్ని మేనేజ్ చేస్తుంది. చిల్డ్రన్ యొక్క ఫ్యూచర్ గురించి. ఈ స్కీమ్ యొక్క కీ ఫీచర్స్ చూసుకుంటే ఇది ఇండియన్ సిటిజన్ అయినా, ఎన్ఆర్ఐ సిటిజన్స్ అయినా ఇది చిన్నపిల్లల అకౌంట్ మీద ఓపెన్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు వచ్చే వరకు చిన్నపిల్లలకి పేరెంట్సే ఈ అకౌంట్‌ని ఆపరేట్ చేస్తారు. మినిమమ్ రూ. 1000 సంవత్సరానికి డిపాజిట్ చేసేటట్టుగా చూసుకోవచ్చు. ఇందులో 3 చాయిసెస్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ స్కీము, ఒకటి ఆటో స్కీము, ఒకటి ఎక్విటీ. డిఫాల్ట్ స్కీమ్‌లో 50% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ 50% గవర్నమెంట్ బాండ్స్‌లో ఆటిల్లో స్కీమ్స్‌లో అటోచ్ చేస్తారు. ఆటో స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో 25% వచ్చి మీకు డిఫాల్ట్ స్కీమ్‌లో ఉంటది. మిగిలిన 75 వచ్చి గవర్నమెంట్ స్కీమ్‌లో ఉంటది. ఒకవేళ యాక్టివ్ స్కీమ్ అంటే మొత్తం 75% మీకు నాలెడ్జ్ ఉంటే ఈక్విటీలో పెట్టుకోవచ్చు. రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. మిగిలిన 25 గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ బాండ్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు కానీ ఒకవేళ ఏమైనా విత్‌డ్రా చేయాలనుకుంటే 3 సంవత్సరాల తర్వాత అది కూడా మీరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్‌కి మెడికల్ ప్రాబ్లమ్ కానీ ఆ టైంలో 3 ఇయర్స్ తర్వాత మీరు 25% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. టోటల్ 18 ఇయర్స్ వచ్చే లోపల మీకు 3 టైమ్స్ వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. చిల్డ్రన్ స్కీమ్ ఇది 18 ఇయర్స్ వచ్చే వరకు నార్మల్‌గా ఉంటుంది. 18 ఇయర్స్ దాటిన తర్వాత దీన్ని మళ్ళీ ఎన్‌పీఎస్ పెన్షన్ టైర్ 1లోకి కన్వర్ట్ అయిపోతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ మనం చూసుకుంటే ఎన్‌పీఎస్ వర్చువల్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ గార్డెన్‌ది ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ కావాలి. అడ్రస్ ప్రూఫ్ ఒకటి కావాలి. ఏజ్ మైనర్ అయితే ప్రూఫ్ ఏజ్ కొంత బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్ కానీ కావాల్సి వస్తుంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ గార్డియన్‌ది, పిల్లలది కూడా కావాల్సి వస్తుంది. ఇది ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆన్లైన్‌లో ఓపెన్ చేయాలంటే ఎన్‌పీఎస్ పోర్టల్‌కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేయొచ్చు. అందులో సెలెక్ట్ ఎన్‌పీఎస్ వాత్సల్య ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో కంప్లీట్‌గా మీ కేవైసీ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అలాగే ఇనిషియల్‌గా రూ. 1000 మీరు అందులో కాంట్రిబ్యూషన్ చేస్తే అవన్నీ యాక్సెప్ట్ అయిన తర్వాత మీకు పీఆర్ఏఎన్ కార్డ్ అన్నది ఒకటి పర్మనెంట్‌గా వస్తుంది చిన్నపిల్లలకి అకౌంట్ లైఫ్ లాంగ్‌కి. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో మీరు చేయాలనుకుంటే ఏమైనా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి అక్కడ ఫామ్ ఫిల్ చేసి ఆఫ్‌లైన్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వాత్సల్య అకౌంట్ ద్వారా మీకు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే సేవింగ్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి సేవింగ్స్ దాని గురించి నేర్పచ్చు. దీన్ని కాంపౌండింగ్ గ్రోత్ గురించి పిల్లలకి బాగా తెలుస్తుంది. ఫ్లెక్సిబుల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. మినిమమ్ రూ. 1000 కాబట్టి పెద్ద అంతగా ఇబ్బంది ఏమి ఉండదు. దీని మ్యాక్సిమం అమౌంట్ అంటూ ఏం లేదు. ఎంతైనా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. మినిమమ్ పర్ మంత్‌కి 500 వరకు ఎకనామిక్ లోగా ఉన్న క్యాస్ట్ వాళ్ళకి ఇది మినిమమ్ 500 కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పార్షియల్‌గా విత్‌డ్రాల్ చేసుకోవాలనుకుంటే 25% మీరు పార్షియల్‌గా మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కి అన్నిటికి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ వాత్సల్య క్యాలిక్యులేషన్ గురించి మీకు చెప్పాలంటే సపోజ్ మీరు ఇప్పుడు సంవత్సరానికి 10,000 చొప్పున మీరు 18 సంవత్సరాలు చేసుకుంటే దానికి 5,00,000 అవుతుంది 18 సంవత్సరాలకి. 10% రేట్ ఆఫ్ రిటర్న్ అనుకుంటే 18 ఇయర్స్ తర్వాత అది 60 ఇయర్స్ వరకు మీరు వదిలేస్తే 2.75 crore వస్తుంది. అదే మీకు 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటే 5.97 crores వరకు మీకు రిటర్న్స్ రావచ్చు. అదే 12% కింద చూసుకుంటే 11.5 crore మీకు రేట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చు.
ఎగ్జిస్ట్ వచ్చి మీకు 18 ఇయర్స్ తర్వాత మీరు ఒకవేళ అమౌంట్ మొత్తం తీసేస్తాను అని అనుకుంటే 2.5 లాక్స్ కానీ ఉంటే ఎక్కువ, దానికంటే ఎక్కువ ఉంటే మీకు 80% మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ యాన్యుటీలో ఉంటుంది. మిగిలిన 20% అంటే మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ 2.5 లాక్స్ కంటే తక్కువ అమౌంట్ కానీ మీరు అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే 18 ఇయర్స్ వచ్చేటప్పటికి అది డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఒకవేళ పిల్లలు కానీ ఏమన్నా మేబీ ఏమన్నా కారణాల వల్ల ఎక్స్పైర్ అయినా ఏమైనా అయినా మీకు అది పేరెంట్స్కి డైరెక్ట్గా అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. ఒకవేళ పేరెంట్స్కి అయినా ఎక్స్పైర్ అయితే అది పిల్లలకి అకౌంట్లో హోల్డ్ అయ్యి ఉంటుంది. పిల్లలకి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత విత్డ్రా అయినా చేసుకోవచ్చు, లేదు ఇంకా అలాగా లైఫ్ లాంగ్ ఉంచుకుంటే అది ఎన్పిఎస్ అకౌంట్ కింద కన్వర్ట్ అయ్యి లైఫ్ లాంగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.